దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరి మధ్యలో నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీ మధ్యలో నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి మరొకసారి నాకు అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారికి కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మరి కొద్ది సమయము మన హృదయాలు తెరిచి విందాం. దేవుడు మరి మన యొక్క జీవితాల్లో మరి ఉదయకాలం మందు ఆయన మనతో ఏం మాట్లాడని ఉన్నాడు అనే విషయాన్ని మరి దేవుని యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. సాధారణంగా మరి కార్పొరేట్ ఫీల్డ్లో కనుక మీరు చూసినట్లయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానీ లేదా మరి వేరే ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఏదైనా ఒక ప్రాజెక్ట్ జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని ఎస్కలేషన్స్ అవుతూ ఉంటాయి. ఎస్కలేషన్స్ అంటే ప్రాజెక్ట్ మరి జరుగుతున్నప్పుడు ఏదైనా ఒక తప్పు విధానంలో కనుక ప్రాజెక్ట్ వెళ్తే, లేకపోతే వారు అనుకున్నటువంటి విధంగా కనుక రిజల్ట్ రాకపోతే, లేకపోతే వారు అనుకున్నటువంటి టైంకి కనుక ప్రాజెక్ట్ వారు కంప్లీట్ చేయలేకపోతే ఎందుకు అలా జరిగింది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి, అనలైజ్ చేయడానికి ఒక టర్మ్ని వాడతారు, ఒక పదాన్ని వాడతారు. దాన్ని ఏమంటారంటే రూట్ కాజ్ అనాలిసిస్ అంటారు. అంటే ఎందువల్ల ఈ ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది అని దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారనమాట, అనాలిసిస్ చేస్తారు. ఎందుకంటే మరి అలాంటి సమస్య మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా వస్తే ఆ విధంగా జరగకుండా ఉండటానికి మరి ఇది ఉపయోగపడుతుంది అనే దాని గురించి మరి దాన్ని రికార్డ్ చేసి పెట్టుకుంటారు. ఆ రూట్ కాజ్ అనాలిసిస్ చేయడానికి అనేక విధానాలు ఉన్నాయి. అయితే దానిలో వాడేటువంటి ఒక విధానం ఏంటంటే 5 why టెక్నిక్ అంటారు. అంటే 5 సార్లు ఎందుకు 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 అని ప్రశ్నిస్తారనమాట. అలా 5 సార్లు ప్రశ్నించేటప్పటికి మరి ఆ సమస్యకి పరిష్కారం అనేది వారికి దొరుకుతుంది. లేకపోతే ఎందుకు అసలు ఎందువల్ల ఈ సమస్య మరి వచ్చింది అనే దానికి ఒక పరిష్కారానికి మరి రావాలి అంటే ఆ ప్రశ్న ఎందుకు అనే ప్రశ్న ఖచ్చితంగా 5 సార్లు కనుక వేసుకోవాలి అని మరి ఆ టెక్నిక్ని ఎవరైతే కనిపెట్టారో వాళ్ళు నిర్ధారించారు. అయితే విశ్వాస జీవితంలో మనం కూడా మన యొక్క జీవితాల్లో మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు మరి కొన్నిసార్లు మనం చూసినప్పుడు ఎందుకు ఇది నా జీవితంలో సంభవించింది, ఎందుకు నాకే ఇలాంటి మరి శ్రమ కలిగింది, ఎందుకు నా జీవితానికే దేవుడు ఈ యొక్క పరిస్థితిని అనుమతించాడు, లేకపోతే ఎందుకు నేను ప్రార్థన చేస్తున్నా నాకు జవాబు రావటం లేదు, ఎందుకు మరి నా స్థితిని దేవుడు బాగు చేయటం లేదు, ఎందుకు మరి నా యొక్క మరి పరిస్థితి దేవుడు చూసి కూడా చూడనట్టు ఉంటున్నాడు, నా మొరను దేవుడు ఎందుకు వినటం లేదు అనేటువంటి ప్రశ్నలు మరి పదే పదే మన జీవితంలో మరి కలగడం అనేది విశ్వాసులుగా మనందరి యొక్క జీవితాల్లో అది సాధారణమే. అది దానికి ఎవ్వరూ కూడా అతిథులు కాదు. ఎందుకు అని మనం తెలుసుకునేటువంటి ఆ యొక్క క్యూరియాసిటీ, ఆ యొక్క కుతూహలము అనేది మరి మనకు ఉంటుంది. అయితే ఈ ఉదయకాల సమయంలో ఎందుకు అనే దానికంటే కూడా దేవుడు మన జీవితాల్లో అనుమతించినటువంటి ఆ యొక్క పరిస్థితులు, ఆ యొక్క సమస్యలు, ఆ కష్టాలు, ఆ యొక్క ఇరుకులు, ఆ యొక్క ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ఎందుకు అని ప్రశ్నించడం కంటే కూడా మనము దానిలో నుంచి ఏమి నేర్చుకోవాలి, లేకపోతే దాని ద్వారా మనము దేవునికి మహిమ తెచ్చే విధంగా మనం ఎలా జీవించగలగాలి, ఎలా జీవించవచ్చు అనే విషయాన్ని గురించి మరి కొన్ని విషయాలు మరి ఈ ఉదయకాల సమయంలో మెదట ఉంచడానికి నేను ఆశపడుతున్నాను. అయితే ఒక వ్యక్తి ఈ విధంగా అన్నారు. ఫిలిప్ బ్రూక్స్ అనేటువంటి వ్యక్తి ఇలా చెప్పారనమాట. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈస్ బిల్డింగ్ ఆఫ్ క్యారెక్టర్ త్రూ ట్రూత్. అంటే మానవ జీవితం యొక్క ఉద్దేశము ఏమై ఉండాలి అంటే సత్యము ద్వారా మన యొక్క మరి వ్యక్తిత్వాన్ని మనము నిర్మించుకుంటూ ఉండాలి. అనగా దేవుని వాక్యము అనేటువంటి సత్యాన్ని బట్టి మన యొక్క జీవిత వైఖరిని, లేకపోతే మన యొక్క వ్యక్తిత్వాన్ని మనము నిర్మించుకుంటూ ఉండాలి అని ఆ వ్యక్తి చెప్పారు. కాబట్టి దేవుని వాక్యం అనేటువంటి ఆ యొక్క సత్యాన్ని ఎప్పుడైతే మరి మనము మన యొక్క జీవితాల్లో దానిని అంగీకరిస్తూ దానికి విధేయత చూపిస్తూ ఉంటామో, దానిని బట్టి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని బట్టి దేవుడు మన యొక్క జీవితాలను ఆయన లేకపోతే మన యొక్క వ్యక్తిత్వాలను ఆయన తన యొక్క నామానికి మహిమకరంగా ఆయన నిర్మించుకుంటూ ఉంటాడు. కొన్ని వాక్యాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం నుంచి 22వ వచనం వరకు 3 వచనాలు మరి ఎవరైనా చదివి వినిపించవలసిందిగా మరి మనం చేస్తున్నాం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని
తల వెంట్రుకలు కొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై దిగంబరినై వచ్చితిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని పోయెను యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఈ మాటను మన యొక్క దృష్టిలో ఉంచుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ సంగతులలో ఏ విషయమునందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఎంత శ్రమ, ఎంత కష్టమైనటువంటి పరిస్థితులు యోబు జీవితంలో సంభవించాయో మనకందరికీ కూడా చాలా బాగా తెలుసు. ఒకదాని తర్వాత ఒకటి ఒకే రోజున ఆ యొక్క దుర్వార్తలన్నీ కూడా యోబు వింటూ వచ్చాడు. అయినా సరే యోబు అవన్నీ కూడా ఒకేసారి తన మీద పిడుగుల్లా పడుతున్నా సరే యోబు దేవుడు నాకు ఎందుకు ఇంత అన్యాయం చేశాడని ఒక మాట తన నోటితో అది చెప్పలేదు. అంత మాత్రమే కాదు కానీ ఇంకా ఏం చేశాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక అని దేవునిని మహిమపరిచాడు. ఎంత గొప్ప విశ్వాసము యోబు కలిగి ఉన్నాడో మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం మన యొక్క విశ్వాస జీవితాల్లో ఎంతైనా కూడా ఉంది. ఎందుకు ఈ యొక్క మాటలు నేను ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మన జీవితాల్లో మనము ఎదుర్కొనేటువంటి సమస్యలు యోబు జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఈ యొక్క స్కేల్ని మనం చూసినప్పుడు మన సమస్యలు అసలు ఎక్కడ కూడా కనిపించవు కదండి, ఎక్కడ కూడా కనిపించవు. అలాంటి సమస్యలు మనం ఎదుర్కొంటున్నా సరే మనం చాలా తేలిగ్గా నేస్తాం, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదని, దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడని, దేవుడు నన్ను చిన్న చూపు చూస్తున్నాడని చెప్పి మనము చాలా తేలిగ్గా అనేస్తాం. కానీ యోబు అయితే ఆ విధంగా దేవుడి గురించి మాట్లాడలేదు. దేవుడు నాకు అన్యాయం చేశాడని అనలేదు. దేవుడు నా మీద ఎందుకు కక్ష కట్టేశాడు అని యోబు మాట్లాడలేదు. కానీ దేవుడిని స్తుతించగలిగేటువంటి ఒక గొప్ప విశ్వాసాన్ని యోబు తన జీవితంలో కలిగి ఉన్నాడు. ఇంకొక విధంగా మనం ఆలోచన చేస్తే ఆ సమయంలో యోబు దగ్గర ప్రవక్తలు ఉన్నారా లేదా అనేది మనకు తెలియదు. యోబు దగ్గర ధర్మశాస్త్రం ఉందా లేదా అనేది అలాంటి డీటెయిల్స్ మనకేమి కూడా ఈ యొక్క యోబు గ్రంథంలో కనిపించవు. కానీ యోబు యొక్క విశ్వాసాన్ని దేవుడు మనందరికీ కూడా ఒక ఉదాహరణగా తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనకి ఆయన పొందుపరచడం అనేది మనకు ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి విషయం. ఎందుకంటే మనము విధేయత అనేటువంటి మార్గంలో మనము ఉన్నప్పుడు ఇలాంటి కఠినమైనటువంటి శ్రమలు అనేవి మనం ఎదుర్కోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని యొక్క చిత్తానికి మనము విధేయత చూపించడానికి మనం ఎప్పుడైతే మనము ఒక నిశ్చితలోనికి వస్తామో, ఒక నిర్ణయానికి మనం వస్తామో, ఒక ఎంపిక మనం చేసుకుంటామో, తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి పరీక్షలు, శ్రమలు మనకు కలగవచ్చు. అయితే మనము ఒక విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉండాలి. అదేంటి అంటే, దేవుని యొక్క అనుమతి లేకుండా, దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా, దేవుని యొక్క చిత్తము లేకుండా ఏది కూడా మనల్ని ఎంత మాత్రం కూడా తాకదు. ఈ విషయాన్ని మనము చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా దానిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. యోబుకి తన జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి ఏం జరిగాయో తెలుసు, కానీ ఎందుకు జరిగాయో అనేది దేవుడు యోబుకు చెప్పలేదు. ఆ విషయాన్ని మనము ఈ యొక్క గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనకు దేవుడు దాన్ని అది బయలుపరచాడు. ఎందుకంటే మొదటి అధ్యాయం మనం చూసినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క సన్నిధిలో దేవదూతలు నిల్చునేటువంటి ఒక దినం వచ్చినప్పుడు దేవదూతలతో పాటు ఎవరు వస్తారు? అపవాది కూడా వస్తాడు. అపవాది కూడా వచ్చినప్పుడు దేవుడు ఎక్కడి నుంచి వచ్చావు అని అపవాదిని అడుగుతాడు. చూడండి ఆ మాట 6వ వచనంలో, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా, అపవాది
భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. సరే, ఇక్కడ మరి దుష్టుడు చూసినప్పుడు, అపవాది చూసినప్పుడు వాడు ఏం చేస్తున్నాడంట, భూమి మీద ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు. ఇటు అటు తిరుగుతూ మరి వాడు దేవుని సన్నిధిలో వాడు ప్రవేశించాడు. అయితే మనకు ఒక ప్రశ్న కలగచ్చు, వాడికి ఆ అధికారం ఉందా? దేవుడు మరి అనుమతించాడు, వాడిని తన దగ్గరికి రావడానికి అనుమతించాడు కాబట్టి దేవుడి సన్నిధిలో వాడు నిలవబడ్డాడు. కానీ వాడంతటా వాడు వెళ్ళడానికి వాడికి అనుమతి లేదు. దేవుడు అనుమతించాడు కాబట్టి వాడు వచ్చాడు. వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం ఈ అధ్యాయంలో మనం చూస్తే యోబును గురించి దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని మనం చూస్తాం. అంటే యోబును గురించి దేవుడు ఒక కితాబ్ ఇస్తున్నాడు. దేవుడు యోబు గురించి చెప్తున్నటువంటి ఒక రిపోర్ట్ మనం చూస్తాం. ఆ తర్వాత వచ్చిన మనం చూస్తే అందుకు చదవండి బ్రదర్. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవరు లేడు. చూసారా, దేవుడు మరి ఎప్పుడైతే అపవాది నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ మరి ఇక్కడికి వచ్చానని చెప్పినప్పుడు దేవుడు మరి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నీవు నా సేవకుడైనటువంటి యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనను విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. చూసారా, దేవుడు ఎంత మరి ఆ సమయంలో మరి భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులలో నెంబర్ 1 పొజిషన్ ఎవరున్నారంటే యోబు గారు ఉన్నారు. అందుకే దేవుడు అన్నాడు, భూమి మీద అతని వంటి వారు ఎవరు కూడా లేరు. కాబట్టి నువ్వు ఆ యోబుని గురించి ఎప్పుడైనా ఆలోచించావా అని అపవాదికి మరి ప్రశ్నిస్తూ యోబు యొక్క క్యారెక్టర్ని గురించి మరి దేవుడు అక్కడ మరి యోబుని గురించి ఆయన పలుకుతున్నటువంటి మాట మనం చూస్తాం. ఈ మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి కూడా మనం చూస్తే అలాంటి మాటలే మరి మనకు కనిపిస్తాయి. అతడు ఊజు దేశమందు మరి ఉన్నటువంటి వాడని, అతడు యథార్థవంతుడని, అతడు న్యాయవంతుడని, అతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడని, చెడుతనమును విసర్జించిన వాడని, అతనికి మరి 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారని, అతనికి 7,000 గొర్రెలు 3,000 ఒంటెలు 500 జతల ఎడ్లు 500 గాడిదలు, ఇంతమంది ఆస్తి ఐశ్వర్యము వీటన్నిటితో ఆయన తొలతూగుతూ ఉన్నాడు. అయినా సరే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి గొప్ప వ్యక్తిగా యోబు ఉన్నాడు. చూడండి, మరి పాత నిబంధన కాలంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము అది మరి ఈ విధంగా మరి భౌతికమైనటువంటి విషయాల్లో మరి దేవుడు అనుగ్రహిస్తూ ఉండేటువంటి వాడు. యోబును కూడా దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు. అతను ఒక గొప్ప పొజిషన్లో దేవుడు అతన్ని ఉంచాడు. అతనికి మరి 10 మంది సంతానము, మరి విస్తారమైనటువంటి ఆస్తి, బహుమంది పనివారు అతడు కలిగి ఉన్నప్పటికీ సరే యోబు మరి ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడు? భూమి మీద మరి యోబు లాంటి విశ్వాసి మరొక ఆ సమయంలో లేరు. అంత గొప్ప మరి భక్తి, అంత గొప్ప భయము, అంత గొప్ప విశ్వాసము, మరి అంత యథార్థత దేవుని పట్ల యోబు కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మరి మన గురించి దేవుడు ఒకవేళ చెప్పాల్సి వస్తే మరి మన గురించి దేవుడు ఎలాంటి సాక్ష్యం చెప్తాడు? లేదా దేవుడు మన గురించి ఒక రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తే ఎలాంటి రిపోర్ట్ ఇస్తాడు? ఇలాంటి రిపోర్ట్ అంటే ఇలాంటిదంటే ఎగ్జాక్ట్ ఇలాంటిదే కాదు, దీనికి కొంచెం సిమిలర్గా ఉన్నటువంటి రిపోర్ట్ మనం పొందుకోగలుగుతామా లేదా అనేటువంటి విషయాన్ని మరి మనము మరి మన యొక్క జీవితాల్లో మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా కూడా ఉన్నది అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం మనం చూసినట్లయితే అక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట చెప్తూ ఉంటాడు. చూడండి, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించుతిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. చాలు. సో పౌలు చెప్తున్నాడు, నేను మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించుతిని, విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంది అని ఎంతో కాన్ఫిడెంట్ గా తిమోతికి చెప్తున్నాడు. మనము ఇలాంటి మాటలు మన గురించి మనం చెప్పగలిగేటువంటి స్థితిలో మనం ఉన్నామా లేదా? ఈ ఉదయకాల సమయంలో మరి ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరం కూడా మనల్ని మనము పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా కూడా మనకి జీవితాల్లో మనము మరి దీని గురించి ఆలోచించాలి. దేవుడు కనుక మన జీవితాన్ని ఉదయకాల సమయంలో ఒకసారి చూసినప్పుడు దేవుడు మరి యోబు గురించి ఏ విషయాలు అయితే చెప్పాడో, అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, అతడు దేవుని యందు భయభక్తులు కలవాడు అనేటువంటి విషయాన్ని నిన్ను చూసి దేవుడు చెప్పగలుగుతాడా లేదా? ఇది మన ఎదుట ఉంచబడినటువంటి ఒక పెద్ద ప్రశ్న.
మనము మన జీవితాల్లో ఎప్పుడూ కూడా దేవుని పట్ల మనం కలిగి ఉన్నటువంటి భక్తిని, దేవుని పట్ల మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని, దేవుని పట్ల మనము చూపించవలసినటువంటి ఆ యొక్క భయమును, మన యొక్క మరి పరిస్థితులు వాటిని ఎంత మాత్రం కూడా ప్రభావితం చేసేటువంటి స్థితిలో మనము ఉండకూడదు. మన పరిస్థితులు మన యొక్క విశ్వాసాన్ని, మన పరిస్థితులు మన యొక్క భక్తిని, మన పరిస్థితులు మన యొక్క యథార్థతను, మన పరిస్థితులు మన యొక్క దేవుని పట్ల మనం కలిగి ఉండవలసినటువంటి నడవడికను ప్రభావితం చేసేటువంటి అవకాశాలు మనం ఎంత మాత్రం కూడా ఇచ్చేటువంటి బలహీనమైనటువంటి వారంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. అంటే మనము ఎప్పుడు కూడా దేవుని యొక్క, చెప్పారు కదా, దేవుని వాక్యం అనేటువంటి సత్యం ద్వారా మన యొక్క జీవితాలను మనము నిర్మించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా కూడా ఉంది. కేవలము దేవుడు ఒక్కమారు మాత్రమే ఆ యొక్క విషయాన్ని యోబు గురించి చెప్పలేదు, కానీ మొదటి అధ్యాయం 8వ వచనంలో ఆ మాట చెప్తాడు. మొదటి వచనంలో యోబును పరిచయం చేసినప్పుడు ఆ మాటలు రాస్తారు. అలాగే 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా యోబు గురించి అలాంటి మాటలే మనకు కనిపిస్తాయి. చూడండి. ఆలోచించువా, అతడు యథార్థవంతుడును చాలు. సో ఇక్కడ అతని దగ్గర ఉన్నటువంటి ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యము, కుటుంబము, పనివారు ఇవన్నీ ఉన్నప్పుడు యోబు ఎలాగైతే యథార్థంగా, భక్తిగా, నీతిగా, భయం కలిగి దేవుని పట్ల జీవించాడో అవన్నీ పోయినా కూడా మరలా దేవుడు ఏం చెప్తున్నాడు? అదే మాట చెప్తున్నాడు. అవన్నీ కూడా లేకపోయినా సరే యోబు యొక్క విశ్వాసం ఏమాత్రం కూడా మారలేదు. యోబు యొక్క మరి ప్రవర్తన ఏమాత్రం కూడా మారలేదు. యోబు యొక్క నడవడిక, యోబు యొక్క వైఖరి నా పట్ల ఏమాత్రం కూడా మారలేదని మరొకసారి సాతానికి లేక అపవాదికి దేవుడు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అలాగే మరి 42వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం చూస్తే మరి అక్కడ యోబుని గురించి దేవుడు చెప్పినటువంటి మాట ఇలా ఉంటుంది. యోబు గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలా సెలవిచ్చాడు. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరి స్నేహితుల మీదను మండుచున్నది. చాలు. ఇక్కడ మరి యోబు ఆ యొక్క శ్రమలో మరి ఉన్నప్పుడు యోబు దగ్గర 3 స్నేహితులు వస్తారు ఆయనను ఆదరించడానికి. మరి వారు ఎలాంటి మాటలు మాట్లాడారో మనకు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే అవన్నీ వివరించాలంటే మనకున్న సమయం సరిపోదు కాబట్టి కొన్ని విషయాలు మరి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత యోబు 3 స్నేహితుల్ని దేవుడు చూసి వారితో అంటున్నాడు, యోబు నా గురించి యుక్తంగా పలికాడు కానీ మీరు దానిని పలకలేదు. అంటే వీరు దేవుడి గురించే మాట్లాడారు, కానీ వీరు మాట్లాడినటువంటి మాటలు అవి పాక్షికంగా, అంటే సగం మాత్రమే సత్యము, సగము మరి సత్యము కాదు. అంటే దేవుని గురించినటువంటి పూర్తి అవగాహన వీరికి లేదు. అంటే వీరు భక్తి చేస్తాం అనుకుంటున్నారు, దేవుడు తెలుసు అనుకుంటున్నారు, కానీ దేవుని గురించినటువంటి సరిగా అయినటువంటి అవగాహన వీరికి లేనందు చేత మరి దేవుడు మరి వీరితో ఈ విధంగా మాట్లాడమని చూస్తాం. కాబట్టి యోబు యొక్క ప్రవర్తన తనకు అన్ని ఉన్నప్పుడు ఎలా ఉన్నాయో ఏమి లేనప్పుడు కూడా అలాగే ఉంది. మరి ఆ యొక్క మరి వైఖరి అనేది మరి మనం నేర్చుకోవడము మనకి జీవితాల్లో మనకి చాలా అవసరమైనది. యోబుని గురించి దేవుడు ఇచ్చినటువంటి కితాబు, మరి యోబుని గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యము మరి మన జీవితాల్లో మనము కలిగి ఉండడానికి మనము ప్రయాసపడేటువంటి వారంగా ఉండాలి. అలా మనము ప్రయాసపడాలి అంటే దేవుని యొక్క మరి సత్యవాక్యము మన జీవితాలకు అది ఖచ్చితంగా చాలా అవసరమైనది. దేవుని యొక్క మరి వాక్యము గనక మనకు ఆధారము కాకపోయినట్లయితే మరి దేవుని యొక్క మరి విశ్వాసంలో మనము కొనసాగడం అనేది మనకు చాలా కష్టతరమైనటువంటి విషయం. దేవుని యొక్క వాక్యము మీద కనుక మనం ఆధారపడి మనకి జీవితాన్ని మనం నిర్మించుకోకపోయినట్లయితే మన భక్తి అనేది ఎలా ఉంటుందంటే మరి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మరి చివరిలో కొండ మీద ప్రసంగం చివరిలో మరి యేసు ప్రభువు చెప్తారు కదా, ఆ ఇసుకలో ఇల్లు కట్టుకున్న వాడికి ఏమవుతుంది? వాటికి వరదలు వస్తాయి, వాటికి తుఫాన్లు వస్తాయి, కానీ ఆ ఇల్లు నిలబడుతుందా? ఎంత మాత్రం కూడా నిలబడదు. ఎందుకంటే దాని పునాది ఎక్కడ ఉంది? ఇసుకలో ఉంది. కానీ బండ మీద ఉన్నటువంటి మరి గృహం ఏదైతే ఉందో దాని పునాది బండ మీద ఉంది కాబట్టి దాని మీదకి ఎంత గొప్ప తుఫాన్లు వచ్చినా, ఎంత గొప్ప ఉపద్రవాలు వచ్చినా దాని పునాది బండ మీద ఉంది కాబట్టి అది పడేటువంటి అవకాశము ఎంత మాత్రం కూడా లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యము అనేటువంటి
పునాది మన యొక్క జీవితాల్లో. మరి మనము మన యొక్క భక్తులు ఎదగడానికి, మన యొక్క విశ్వాసంలో మనం బలపడడానికి మనకు ఎంతో అవసరమైనది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. యోబు ఎలాగైతే ప్రతిదినము ఉదయకాలంలో లేచి మరి తన కొరకు, తన ఇంటి వారి కొరకు, మరి ఏ విధంగా అయితే మరి తన పిల్లల కొరకు బలులు అర్పిస్తూ మరి యాజకత్వం చేసేటువంటి వాడు, మనందరము కూడా మన కొరకు, మన కుటుంబాల కొరకు అలాంటి యాజకత్వం మనం చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నదనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాల్సిన వారమైన. రెండవదిగా మనం చూస్తే ఈ అధ్యాయంలో మరి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యానికి మరి దుష్టుడు మరి చేసినటువంటి నింద మనం చూడగలుగుతాం. మొదటి అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే అక్కడ మరి ఎప్పుడైతే దేవుడు యోబు యొక్క యథార్థతని గురించి, యోబు యొక్క భక్తిని గురించి, యోబు యొక్క మరి జీవితాన్ని గురించి దుష్టుని ఎదుట మరి కితాబు ఇచ్చినప్పుడు వాడు ఊరుకుంటాడా? వాడు ఊరుకోడు. వాడు ఏమంటున్నాడు చూడండి. యోబు 9వ వచనం, మొదటి అధ్యాయం 9వ వచనం. అని అడుగగా అపవాది యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, ఊరకే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించున్నది. చాలు. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి బహుగా విస్తరించింది. అంటే వీడు ఏం చెప్తున్నాడు అంటే, అలాగే రెండవ అధ్యాయము 4-5 వచనాలు కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా మరి అపవాది చేస్తున్నటువంటి ఆరోపణలు మనం చూస్తాం. అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడించును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను, అతని దేహమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని. సో ఇక్కడ మరి 2 సార్లు కూడా మరి దేవుడు మరి యోబు యొక్క యథార్థతను గురించి అపవాదితో చెప్పినప్పుడు ఆ 2 సార్లు కూడా అపవాది దేవునితో ఇలా చెప్తున్నాడు. ఊరకనే చేస్తున్నాడా? ఊరకనే నీ పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడా? ఊరకనే నేను విశ్వాసం ఉంచుతున్నాడా? మరి నువ్వు అతని చేతి పనిని ఆశీర్వదించావు, అతనికి ఆస్తి ఇచ్చావు, అతనికి ఐశ్వర్యం ఇచ్చావు, కాబట్టే అతను నీ పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు. నీవు అతన్ని దీవిస్తున్నావు కాబట్టే అతను నీకు మరి ఆరాధన చేస్తున్నాడు. అతని ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుతున్నావు కాబట్టి, అతని శరీరాన్ని నువ్వు కాపాడుతున్నావు కాబట్టి నీ పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒకసారి అవన్నీ తీసేసి చూడు, అతను నిన్ను స్తుతించడు, అతను నిన్ను ఆరాధించడు, అతను నిన్ను పూజిస్తున్నాడు అనుకున్నావు, నిన్ను పూజించడు అని చెప్పి మరి యోబు మీద మరి నిందలు మోపడం అనేది మనం చూస్తాం. అపవాది యొక్క వైఖరి మరి ఆరంభం నుంచి కూడా మరి ఇదే. వాడు ఎప్పుడు కూడా విశ్వాసమైనటువంటి మన మీద వాడు నింద మోపడానికి వాడు ఏదో విధంగా వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం కూడా మనం చూస్తే అక్కడ కూడా మరి దుష్టుని యొక్క వైఖరిని గురించి మనము ఒక మాట మనం చూడగలుగుతాం. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయు. చాలు. సో ఇక్కడ కూడా మనం చూస్తే మరి అపవాది యొక్క క్యారెక్టర్, వాడి యొక్క మరి బిహేవియర్ ఎలా ఉందంట, వాడు ఏం చేస్తున్నాడంట, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది అనేటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మరి చాలా స్పష్టంగా రాయించడం మనం చూడగలుగుతున్నాం. కాబట్టి వాడి క్యారెక్టర్ అది. వాడు ఎప్పుడు కూడా మన యొక్క భక్తి మీద పడి ఏడుస్తాడు, మన యొక్క విశ్వాసాన్ని ఎలాగా చెడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు, మనల్ని దేవుని ఎదుట మరి వాడు ఎప్పుడు కూడా తక్కువ వారిగా చిత్రించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక్కడ యోబు విషయంలో కూడా జరిగింది అదే. యోబు ఊరకనే చేస్తున్నాడు అనుకుంటావా? నీవు అతన్ని దీవించావు కాబట్టి అతను నీ పట్ల భక్తి చేస్తున్నాడు. యోబు ఊరకనే నీ పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు అనుకున్నావా? నువ్వు ఆస్తి అంతా తీసేసిన, నీ కుటుంబం అంతా తీసేసిన, మరి అతడు ఊరకనే నీ పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు అనుకుంటున్నావా? నీవు అతని ఆరోగ్యాన్ని కాపాడావు కదా, అందుకే అతడు మరి భయభక్తులు కలిగి ఉన్నాడు అని మరి దేవుని ఎదుట మరి యోబు మీద నిందలు మోపడం అనేది మనం చూస్తాం. కాబట్టి అపవాది వాడి యొక్క పని ఏంటంటే, వాడు ఎప్పుడు కూడా దేవుని ప్రజలు దేవుణ్ణి ఆరాధించకుండా దేవునికి దూరం చేయాలనేదే వాడి యొక్క ప్రణాళిక. దేవుణ్ణి మనం ఆరాధించకుండా దేవుని యొక్క పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలకు మనం దూరంగా వెళ్ళిపోవాలి అనేది వాడికి చాలా ఇష్టమైనటువంటి పని.
అందుకే వాడు పదే పదే వాడు చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే విశ్వాసులైనటువంటి వారి మీదకి వాడు మరి నిందలను దేవుని యొక్క మరి తీసుకొస్తూ ఉంటాడు. శ్రమలను మరి వారి జీవితాల్లోనికి మరి చూపించాలని ఏదో విధంగా మన యొక్క విశ్వాసాన్ని మనం భ్రష్టులం అయిపోయేలాగా వాడు మరి ఎల్లప్పుడూ కూడా వాడు ప్రయత్నము మన యొక్క వాడు ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాడు. అయితే వాస్తవం ఏంటంటే యథార్థంగా ఎవరైతే దేవునిగా గుర్తిస్తారో, నిజంగా ఎవరైతే దేవునిగా తమ యొక్క జీవితాల్లోనికి ఆహ్వానిస్తారో వారు తమ యొక్క పరిస్థితులను బట్టి దేవుణ్ణి ఆరాధించరు, తమ యొక్క స్థితిగతులను బట్టి దేవుణ్ణి వారు ఆరాధించరు. కానీ దేవుడు తమ కొరకు నిజంగా ఏమై ఉన్నాడు, దేవుడు తమ జీవితాల్లో తమ కొరకు ఆయన చేసినటువంటి త్యాగం ఏంటి అనేది ఎవరైతే అర్థం చేసుకుంటారో వారి యొక్క ఆరాధన, వారి యొక్క విశ్వాసము, వారి యొక్క భక్తి వారి పరిస్థితుల మీద అది ఆధారపడినటువంటి భక్తిగా ఎంత మాత్రం కూడా ఉండదు. కానీ దేవుని యొక్క సత్యం మీద అది ఆధారపడినటువంటి భక్తిగా, విశ్వాసంగా ఉంటది. వారి జీవితాల్లోనికి ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే వారు దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి అవకాశం వారు ఎంత మాత్రం కూడా వారు ఇచ్చేటువంటి వారుగా ఎంత మాత్రం కూడా ఉండరు. మన పితరులు, మన ముందు ఉన్నటువంటి మరి విశ్వాసులు, మన ముందు తరాలలో ఉన్నటువంటి భక్తులు మనకు నేర్పించినటువంటి ఒక గొప్ప విషయము అదే. హెబ్రీ గ్రంథకర్త దానిని ఈ విధంగా రాస్తాడు. 11వ అధ్యాయం 33వ వచనం నుంచి 40వ వచనాల్లో కనుక మనం చూసినట్లయితే అక్కడ మరి హెబ్రీ గ్రంథకర్త ఇలా చెప్తూ ఉంటాడు. చూడండి ఆ మాట మనం చూద్దాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చి ఖడ్గధారను తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థాన బలము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరి కొందరు తిరస్కారమును, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రుల యుద్ధం అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. చూసారా, మన ముందున్నటువంటి విశ్వాసులు వారు ఎంతగా మరి హింసించబడినా, వారు ఎంతగా నిందించబడినా, వారు ఎలాంటి కష్టమైనటువంటి పరిస్థితులు గుండా వారు వెళ్ళినా సరే వారు దేవుని విడిచిపెట్టినటువంటి వారుగా వారు లేనే. ఈరోజు మనం రక్షించబడి దేవుని ఆయన సన్నిధిలోకి వచ్చి కాబట్టి ఎంతో మంది వారి జీవితాన్ని త్యాగం చేశారు. వారు కనుక మాకెందుకు వచ్చిన ఈ శ్రమలని కనుక వారు దేవుడు విడిచిపెడితే ఈ రోజు మనం ఇక్కడ ఉండేవారు. దేవుడు ఎంత గొప్ప కృపను మనకు చూపిస్తున్నాడు. మనకు కలిగే చిన్న శ్రమల్లో మనం దేవుడిని విడిచిపెట్టేస్తాం. దేవుడు నాకు అన్యాయం చేసినని ఊరికనే మనం చెప్పేస్తాం. కానీ చూడండి, మన పుత్రులు మన కొరకు ఎంత కష్టమైనటువంటి శ్రమలు గుండా వారు వెళ్ళారు. రాళ్లతో కొట్టుబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, ఖడ్గాలతో చంపబడ్డారు. అయినా సరే దేవుడిని వారు విడిచిపెట్టినటువంటి వారుగా ఎంత మాత్రం లేదు. ఈ ఉదయకాల సమయంలో మనం ఎన్నిసార్లు మన జీవితాల్లో మనకు కలిగినటువంటి శ్రమలను బట్టి దేవుడు విడిచిపెట్టారు? ఎన్నిసార్లు దేవుణ్ణి మరి మనము దేవుడికి దూరం అయిపోవాలని ఎన్నిసార్లు మరి మనం అనుకున్నాం. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. దేవుని యొక్క గొప్ప కృప, ఆయన సన్నిధిలో మనము కూర్చున్నటువంటి అవకాశాన్ని దేవుడు ఇంకా అక్కడ మనకి
అనుగ్రహిస్తూనే ఉన్నాడు. దుష్టుడు ఎన్నిసార్లు మనల్ని ప్రేరేపించి మనం పడద్రోలని చూసినా, మనము పడిపోయినా సరే దేవుడు తన యొక్క వాక్యం ద్వారా, తన యొక్క కృప ద్వారా మన యొక్క జీవితాన్ని ఆయన నిలబెట్టుకుని మన బలహీనమైనటువంటి జీవితాల ద్వారా ఆయన నామము గణపరచబడాలని ఆయన ఇంకా కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన మనల్ని ఇంకా ఈ లోకంలో కూడా సజీవులుగా ఆయన మనల్ని నిలబడినటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు మన జీవితాల్లో మరి ఎందుకు ఈ సమస్యను అనుభవించాడు అనే విషయాన్ని కనుక మనము ఆలోచన చేస్తే, మనము మన జీవితాల ద్వారా ఆయనకు మనము మహిమను తీసుకుని రావడానికే దేవుడు వీటిని మన జీవితానికి అనుమతించినటువంటి మరి వాడిగా ఉన్నాడనేటువంటి విషయాన్ని మనము మరి చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆనాడు మరి యోబుకు ఆ విషయాన్ని దేవుడు మరుగుపరిచాడు. కానీ ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి మనకి మరి యోబు గ్రంథము చదువుతూ ఉన్నప్పుడు మరి ఎందుకు యోబు జీవితంలో శ్రమలు వచ్చాయో మనకు తెలుసు, కానీ యోబుకు ఆ విషయం తెలియదు. అందుకే మరి యోబు దేవుని ఎదుట తన యొక్క యథార్థతను, తన యొక్క భక్తిని, తన యొక్క విశ్వాసాన్ని గురించి చెప్పుకున్నాడే కానీ నాలో ఏ పాపము లేదని ఖచ్చితంగా యోబు చెప్పగలిగాడు. అయితే నేను ఏ పాపము లేకుండా జీవించిన దేవుడు నన్ను ఎంతగా శ్రమ పెడుతున్నానని దేవుణ్ణి దూషించి దేవుణ్ణి మరి శపించడానికి తనకు అనేకమైనటువంటి ప్రేరేపణలు తన యొక్క భార్య నుంచి కలిగాయి. తన యొక్క స్నేహితులు ఒకవైపున మరి ఆదరించడానికి వచ్చారు, కానీ ఆ ఆదరణను వారు యోబుకు అనుగ్రహించలేకపోయారు. యోబు యొక్క స్థితిని వారు చూసి, నీలో ఖచ్చితంగా ఏదో ఒక పాపం ఉంది, అందుకే దేవుడు నీకు ఈ శిక్ష ఇచ్చాడు, నీవు ఏదో ఒక పాపాన్ని మరుగు చేస్తూ ఉన్నావు, దేవుని ఎదుట దాన్ని ఒప్పుకోవడం లేదు, నీవు దాన్ని ఒప్పుకో అని మరి యోబు యొక్క వాస్తవికతను వారు అర్థం చేసుకోకుండా యోబు మీద నింద మోపడానికి వారిని అపవాది వాడుకుంటున్నా, యోబు యొక్క భార్యను అపవాది వాడుకుంటున్నా, యోబు అయితే ఆ యొక్క ప్రేరేపణలకు లొంగిపోకుండా తన యొక్క భక్తి యథార్థమైనదని, దేవుని పట్ల తనకు కలిగి ఉన్నటువంటి విశ్వాసము అది గొప్పదని, తన జీవితంలో ఎలాంటి తప్పిదము లేదని, అయితే ఎందుకు జరుగుతుందో తనకు తెలియదు, కానీ నేను శోధించబడినటువంటి మీదట సువర్ణము వలె కనబడతానని గొప్ప విశ్వాసంతో మనం చెప్పడం అనేది మనము యోబు యొక్క గ్రంథంలో మనము చూడగలుగుతాం. దేవుడు ఇలాంటి పరిస్థితులు ఎందుకు మన జీవితాలకు అనుమతిస్తాడు అంటే, దుష్టుని యొక్క మరి ఆరోపణలన్నీ కూడా అవి సత్యమైనవి కావు, అవి అసత్యమైనవి. మానవుడు దేవుని చేత సృజించబడినటువంటి మానవుడు, దేవునిగా తన యొక్క హృదయంలో గుర్తించినటువంటి మానవుడు, దేవునిగా తన యొక్క జీవితంలో అంగీకరించినటువంటి మానవుడు, తన యొక్క జీవితంలో ఎంత ఘోర విపత్కర పరిస్థితులు సంభవించినా దేవుని పట్ల అతను కలిగి ఉన్నటువంటి భక్తిని, విశ్వాసతని ఎంత మాత్రం కూడా కోల్పోడు అనే విషయాన్ని అపవాదికి నిరూపించడానికే యోబు జీవితంలోనికి దేవుడు ఆ సమస్యలను మరి ప్రవేశపెట్టడానికి దేవుడు అపవాదికి అవకాశాన్ని ఇచ్చాడు, కానీ మరొక విధంగా ఎంత మాత్రం కూడా కాదు. ఈ ఉదయకాల సమయంలో మన యొక్క జీవితాల్లో మరి మనము ఈ యొక్క పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, అంటే యోబుకు కలిగినటువంటి శ్రమలు మనకు కలగకపోవచ్చు, యోబుకు జరిగినట్టుగా మన ఆస్తిని మనం కోల్పోకపోవచ్చు, మన కుటుంబస్తులు మనం కోల్పోకపోవచ్చు, కానీ మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క భక్తిని మరి పడగొట్టడానికి ఎప్పుడు కూడా దుష్టుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అనేటువంటి మరి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మనము మన యొక్క జీవిత ప్రయాణంలో, మన విశ్వాస యాత్రలో మరి మనల్ని బయట నుంచి చూసేటువంటి వారు మనుషుల మీద మనం ఆధారపడుతున్నాము ఈ పరిస్థితిలో అని వారు అనుకోవచ్చు, కానీ దేవుని యొక్క అనుమతి లేకుండా మన యొక్క జీవితాల్లో ఏది కూడా జరగదు, దేవుడే సార్వభౌముడు అనేటువంటి విషయాన్ని మనము అంగీకరించాలి. దానిని మనము అవతల వారికి మరి మనకి జీవితం ద్వారా చూపించడానికి ప్రయత్నం చేయాలి. వారు అది అర్థం చేసుకుంటారా లేదనేది అది తర్వాత విషయం, కానీ మన పరిస్థితులను బట్టి మనము రాజీ పడవలసినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా మన జీవితాల్లో లేనే లేదు. దేవుడు యథార్థవంతుడు, దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన నామ మహిమ ఘనత కొరకు మన జీవితాల్లో ఎలాంటి కఠినమైనటువంటి పరిస్థితి వచ్చినా సరే దానిని దేవుడు ఆయన నామానికి మహిమ తెచ్చేటువంటి విధంగా మన జీవితాల్లో ఆయన మార్చగలిగేటువంటి సామర్థ్యత కలిగినటువంటి గొప్ప దేవుడు, మీరు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి దుష్టుడు దేవుని ఎదుట మన మీద నిందలు మోపవచ్చు, తద్వారా కొన్ని సమస్యలు మన జీవితాలకు దేవుడు అనుమతించవచ్చు, కానీ మనము ఎప్పుడు కూడా దేవుని పట్ల మనం కలిగి ఉన్నటువంటి భక్తిని, విశ్వాసాన్ని కూడా మనము కోల్పోయేటువంటి వారంగా మనం ఎంత మాత్రం కూడా ఉండకూడదు అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోబుకు దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం చూస్తాం.
దుష్టుడు మన జీవితాల్లో మోపేటువంటి నిందలు మనం చూసాం. ఎందుకు వాడు ఆ నిందలు మోపుతాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకున్నాం. అయితే దేవుడు అవి ఎందుకు అనుమతిస్తాడు అనే విషయాన్ని కూడా మీకు మరి నేను తెలియజేశాను. అయితే ఇప్పుడు యోబు యొక్క స్పందన ఎలా ఉంది? ఈ విషయాలు యోబు జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు తన ఆస్తి, తన అంతస్తు, తన యొక్క కుటుంబము, తన భార్య, తన బిడ్డలు, తన యొక్క మరి సంపద, తన ఆరోగ్యము అంతా కూడా కోల్పోయినప్పుడు యోబు ఎలా స్పందించాడు ఒకసారి చూద్దాం. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము మనం చదువుకున్నాం కదా, మన మూల వచనము 21 నుంచి 20వ వచనం నుంచి 22వ వచనం వరకు ఒకసారి మళ్ళీ చదవండి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద పడి నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. అలాగే 2వ అధ్యాయము 10వ వచనం కూడా ఒకసారి చూడండి. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనం అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో అయినను పాపము చేయలేదు. చూసారా ఎంత గొప్ప ఉపద్రవము ఆయన మీదకి వచ్చినా సరే ఆయన కనీసం నోటి మాటతో కూడా ఆయన పాపము చేయలేదనేటువంటి విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా మరి తన యొక్క గ్రంథంలో మన కొరకు ఆయన రాసి ఉంచాడు. ఎప్పుడైతే ఈ శ్రమలన్నీ కూడా కలిగాయో మరి ఒక ఆయనేమో మరి ఒకవైపు నుంచి ఒక ఆయన వచ్చి, అయ్యా మరి నీ కుమారులు నీ కుమార్తెలు వీరందరూ కూడా మరి ఆ ఇంటి మీద గాలి కొట్టినప్పుడు ఆ ఇల్లు కూలిపోయి వారందరూ చనిపోయారు. ఇదిగో ఆ దిక్కు నుంచి కొంతమంది వచ్చి మరి గొర్రెలు ఎత్తుకెళ్ళిపోయారు, ఈ దగ్గర నుంచి కొంతమంది వచ్చి గాడిదలు ఎత్తుకెళ్ళిపోయారు, ఈ దగ్గర నుంచి కొంతమంది వచ్చి ఒంటెలు ఎత్తుకెళ్ళిపోయారు. ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి పిడుగు లాంటి వార్తలు తన మీద పడుతున్నా సరే యోబు ఒకటే ఒక మాట చెప్పాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక అని యోబు పలికినట్లుగా మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. తన యొక్క గతాన్ని ఒకసారి చూశాడు. నేను దిగంబరిగా వచ్చాను, తన భవిష్యత్తుని జ్ఞాపకం చేసుకున్నాను, నేను దిగంబరిగానే వెళ్ళిపోతాను, నేనేమి తీసుకురాలేదు, నేనేమి తీసుకొని పోను. పైకి చూస్తూ అన్నాడు, దేవుని నామానికి స్తుతి కలుగును గాక అని చెప్పాడు. అలాగే తన భార్య వచ్చి తన దగ్గరికి వచ్చి ప్రేరేపిస్తున్నప్పుడు, ఇంకా ఎందుకై నువ్వు బ్రతుకున్నావు, దేవుని చూసి చచ్చిపో, నీ దగ్గర ఏముంది ఇంకా బతకడానికి, నీ ఆస్తి పోయింది, నీ పిల్లలు పోయారు, నీ యొక్క విలువంతా పోయింది, నీ ఆరోగ్యం పోయింది, ఇంకా నువ్వు ఎందుకు బ్రతుకున్నావు, దేవుని చూసి చచ్చిపో అంటే మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడొద్దు. దేవుని వల్ల మేలు మాత్రమే మనం అనిపిస్తామా, కీడు అనిపించలేమా అని తన భార్యని గద్దిస్తూ దేవుణ్ణి దూషించడానికి మాత్రం కూడా ఇష్టపడలేదు. దేవుణ్ణి మహిమపరిచేటువంటి వ్యక్తిగా యోబు ఉన్నాడు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 34వ కీర్తన 1వ వచనం మనం చూసినట్లయితే దావీదు కూడా ఇలాంటి మాటే మాట్లాడుతూ ఉంటాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని దావీదు చెప్తూ ఉంటాడు. యోబు తన యొక్క విశ్వాసాన్ని కానీ తన యొక్క యథార్థతను కానీ మరి విడిచిపెట్టడానికి ఆయన ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదు. తన భార్య, తన స్నేహితులు మరి ఆయనని ఎంతగా తమ మాటలతో ఆయనను కృంగదీశారో మనకైతే మరి ఆ యొక్క మరి అది తెలియదు. కానీ ఎంతో ఆ మాటలు మరి యోబును కృంగదీసి ఉంటాయి, కలవరపెట్టి ఉంటాయి. ఆ బాధ మరి అన్ని కోల్పోయినటువంటి బాధలో తనకు ఆదరణ ఇచ్చేటువంటి వారు ఎవరా అని మరి యోబు మరి ఎదురు చూస్తూ ఉన్నాడేమో. కానీ తనను ఆదరించేవారు లేకపోగా పైపెచ్చు నీ జీవితాన్ని ఒకసారి నువ్వు చూసుకో, నీ బ్రతుకు నువ్వు దేవుని సరిగా లేవేమో, నీలో ఏదైనా పాపం ఉందేమో, నువ్వు పరీక్షించుకోవాలి స్నేహితులు అంటుంటే, భార్య ఏమో దేవుని చూసి చచ్చిపో అని అంటుంది. కానీ యోబు అయితే కాంప్రమైజ్ అవ్వలేదండి. తన భక్తి యథార్థమైందని అతనికి తెలుసు, తన విశ్వాసం యథార్థమైందని అతనికి తెలుసు, తనలో ఏ పాపం లేదని అతనికి తెలుసు, దేవుడు తనను విడిపిస్తాడని కూడా ఆయనకు ఖచ్చితంగా తెలుసు. అందుకే మరి యోబు తన యొక్క యథార్థతని కానీ తన యొక్క మరి విశ్వాసాన్ని కానీ ఆయన విడిచిపెట్టలేదు. దేవుని మరి ప్రశ్నించలేదని అనట్లేదు, కానీ దేవునిని మరి విడిచిపెట్టడానికి ఆయన ఎంత మాత్రం కూడా
ఇష్టపడలేదు. శామ్యుయల్ రదర్ఫర్డ్ అనేటువంటి ఒక స్కాటిష్ పాస్టర్ ఏమంటారంటే, ఇట్ ఈస్ ఫెయిత్స్ వర్క్ టు క్లెయిమ్ అండ్ ఛాలెంజ్ లవింగ్ కైండ్నెస్ అవుట్ ఆఫ్ ఆల్ రఫ్ స్ట్రోక్స్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు మన జీవితాల్లో అనుమతించేటువంటి కఠినమైనటువంటి దెబ్బలు ఏవైతే ఉంటాయో అలాంటి అనుభవాల మధ్యలో మన యొక్క విశ్వాసము చేసేటువంటి పని ఏంటంటే దేవుని యొక్క మరి దయను, దేవుని యొక్క ప్రేమను పొందుకోవడం అనేది విశ్వాసము మరి మన జీవితాల్లో జరిగిస్తుందంట. మన యొక్క విశ్వాసము మరి ఆ యొక్క కఠిన పరిస్థితుల్లో మనల్ని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు దేవుని యొక్క దయ, దేవుని యొక్క ప్రేమ, దేవుడు ఇచ్చేటువంటి ఆదరణ అవి ఎంత ఉన్నతంగా ఉంటాయంటే అవి మన యొక్క మాటల్లో మనం ఇతరులకు దాన్ని వివరించలేము, వర్ణించలేము. వాటిని అనుభవిస్తే తప్ప మన జీవితాల్లో ఆ రుచి మనకి తెలియదు. యోబు అంటాడు 19వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే అక్కడ యోబు చెప్పేటువంటి మాట ఇలా ఉంటుంది. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను అని దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి ఒక గొప్ప విశ్వాసాన్ని యోబు ఇక్కడ వెల్లడి చేయడం అనేది మనము చూడగలుగుతూ ఉంటాం. అలాగే 23వ అధ్యాయంలో కూడా మనం చూస్తే మరి అక్కడ కూడా మరి అనేక విషయాలు ఉన్నాయి. 10వ వచనం, 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును అని తన యొక్క భక్తి ఎంత ఖచ్చితమైందో మరి యోబు తన మాటలో అది చెప్తున్నాడు. దేవుడు నన్ను పరీక్షించిన తర్వాత నేను సువర్ణము వలె మెరుస్తాను, ఎందుకంటే నాలో ఏ విధమైనటువంటి పాపము కూడా ఎంత మాత్రము కూడా లేనే లేదు అని మరి యోబు ఇక్కడ మరి చెప్పడం అనేది మనము చూస్తాం. అలాగే 16వ వచనము 17వ వచనం కూడా మనం చూసినట్లయితే అదే అధ్యాయంలో, దేవుడు నా హృదయమును కృంగజేసెను, సర్వశక్తులే నన్ను కలవరపరిచెను, అంధకారము కమ్మి ఉండినను, గాఢాంధకారము నన్ను కమ్మి ఉండినను, నేను నాశనము చేయబడి ఉండలేదు. చూసారు ఎంత కఠినమైనటువంటి పరిస్థితులు తనకు వచ్చినా సరే నేను ఇంకా నాశనం అవ్వకుండానే ఉన్నాను, దేవుడు నన్ను ఖచ్చితంగా ఆయన తిరిగి నిలబెడతాడు అనేటువంటి ఒక గొప్ప విశ్వాసాన్ని దేవుడు యోబు యొక్క జీవితంలో దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మనము దేవునికి విధేయత చూపించడం అనేటువంటి విషయంలో అది మన యొక్క మరి భావోద్వేగాలను బట్టి అది జరిగేటువంటిది కాదు, లేకపోతే మన యొక్క పరిస్థితులను బట్టి అది జరిగేది కాదు, లేకపోతే మనం ఎదుర్కొనేటువంటి మరి అనుభవాలను బట్టి అది జరిగేది కాదు. కానీ దేవుడు మరి మనలో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క మరి ఉద్దేశాన్ని నాలో నెరవేర్చాలి అంటే ఈ యొక్క శ్రమ గుండా నేను వెళ్ళాలి, ఈ శ్రమను దేవుడు నాకు అనుమతించాడు అంటే దేవుని యొక్క ఉద్దేశము దీనిలో ఏదో ఉంది. దేవుడు నాలో ఒక మార్పు తీసుకురావాలని, లేదా నా జీవితం ద్వారా ఆయన మహిమ పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టే ఈ యొక్క శ్రమను, ఈ యొక్క కఠిన పరిస్థితిని ఆయన నా జీవితంలో అనుమతించాడు అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా మరి గ్రహించవలసినటువంటి అవసరత మన యొక్క జీవితాల్లో ఎంతైనా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము మరి నేర్చుకోవాల్సినటువంటి వారమైన మనము మరి అనుకోవచ్చు, మరి మనల్ని దేవుడు విడిచిపెట్టేసాడేమో అనేటువంటి భావన మనకు కలగవచ్చు. కొన్నిసార్లు దేవుని యొక్క స్వరాన్ని మనం వినలేకపోవచ్చు, దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించలేకపోవచ్చు, దేవునికి మనము దూరం అయిపోయామేమో అనేటువంటి భావన మనకు కలిగి ఉండవచ్చు. కానీ విశ్వాసముతో మనము పట్టుదల కలిగి ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు మనము ఏదైతే మనము కోల్పోయామో దానికంటే రెట్టింపుగా ఆయన మనకి ఇస్తాడు. దానిని బట్టి దేవుని యొక్క నామాన్ని మహిమపరిచేటువంటి విధంగా మన జీవితాన్ని ఆయన మారుస్తాడు. యోబు జీవితం చివరిలో జరిగింది అదే కదా. యోబు ఏదైతే కోల్పోయాడో దానికి రెండంతలుగా దేవుడు యోబుకు ఇచ్చి యోబును ఆశీర్వదించినటువంటి దేవుడిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం యోబు గ్రంథము చివరి అధ్యాయంలో మనము చూడగలుగుతాం. కాబట్టి మన జీవితాల్లో ఇలాంటి సమస్యలు మనం ఎదుర్కొంటున్నప్పుడు మన వైఖరి ఎలా ఉంటుంది? యోబు లాగా మనము మరి ప్రవర్తించగలుగుతున్నామా? యోబు లాంటి విశ్వాసములో పట్టుదల, నా భక్తి యథార్థమైనదే, నా యొక్క విశ్వాసం ఖచ్చితమైనదే, నేను దేవుని పట్ల ఖచ్చితమైనటువంటి భక్తి నేను చేస్తున్నాను, ఇప్పుడు ఈ శ్రమ నన్ను కృంగదీయవచ్చు, కలవరపట్టవచ్చు, కానీ
దేవుడు ఏదో ఒక రోజు నన్ను ఖచ్చితంగా నిలబెడతాడు అనేటువంటి ఒక గొప్ప నమ్మకాన్ని, ఒక గొప్ప నిశ్చయతని మనం దేవుడి పట్ల కలిగి ఉన్నామా? లేదా ఏమో ఏం జరుగుతుందేమో, దేవుడు నన్ను పైకెత్తాడో లేదో, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు నాతో మాట్లాడట్లేదు, దేవుడు నా మొర వినట్లేదు, ఇలాంటి ఒక అనుమానంతో కూడినటువంటి ఒక భక్తి మనం కలిగి ఉంటున్నామా? మనల్ని మనము చాలా జాగ్రత్తగా మరి పరీక్షించుకోవాల్సిన వారమైన ఈ ఉదయకాల సమయంలో దేవుడు మరి మనల్ని మరి యోబు వలె మరి పరీక్షలకు గురి చేసినప్పుడు యోబు లాగా మనము దేవుని పట్ల నమ్మకము కలిగినటువంటి విశ్వాసంగా మనం ఉండగలుగుతామా? లేదా దేవుడిని దూషించడానికి, లేదా దేవుడు అన్యాయస్తులని మనం చెప్పడానికి మనము మరి అలాంటి వైఖరిని మనం కలిగి ఉన్నామా? మనము మన యొక్క జీవితాలను చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాల్సినటువంటి అవసరము చాలా ఉన్నదనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 13 వచనాలు కనుక మనం చూసినట్లయితే, అక్కడ దేవుడు తనను ప్రేమించినట్టు తాను ఎవరినైతే ప్రేమిస్తాడో, తాను ఎవరినైతే కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడో వారి జీవితాల్లో వారిని ఎలాగా సంశిక్షణలో పెడతాడు అనేటువంటి విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త అక్కడ తెలియజేస్తూ ఉంటాడు. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 13వ వచనం వరకు. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కాదు. ఒకవేళ దేవుడు అనుమతించేటువంటి శిక్షలో కనుక మనం పాలు పొందకపోయినట్లయితే మనం ఎవరమంట? మనము దుర్బీజం, అంటే చెడ్డ బీజం నుంచి మనం వచ్చినటువంటి వారంగా ఉంటాం, కానీ దేవుని కుమారులంగా మనం చెప్పుకోవడానికి మనకు అర్హత లేదు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవాలి కదా? అవును కదా? శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులు మనల్ని క్రమశిక్షణలో పెడుతున్నప్పుడు వారికి మనం లోబడి ఎలాగైతే వారి పట్ల భయమును భక్తిని మనం ఈ లోకంలో చూపిస్తామో, మరి మనకు జీవాన్ని ఆత్మను దయచేసినటువంటి దేవునికి మనం ఇంకెంతగా ఆయన పట్ల భయభక్తులు మనం కలిగి ఉండాలి, ఇంకెంతగా ఆయన పట్ల విశ్వాస శ్రద్ధలు మనం కలిగి ఉండాలి అని ఇక్కడ మరి గ్రంథకర్త చెప్తున్నాడు. వారు కొన్ని దినములు మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించింది, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగానే కనబడును, కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును అనేటువంటి మాట మరి మనం చాలా చాలా అంటే చాలా ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనము అనుభవించేటువంటి శ్రమ, మనం అనుభవించేటువంటి బాధ, మనము వెళ్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితి అది మనకు బాధ కలిగించేదిగా ఉంటుంది, అది మనకి కష్టాన్ని కలిగించేదిగా ఉంటుంది, అది దుఃఖకరంగానే ఉంటుంది, కానీ అది సంతోషకరమైనది ఎంత మాత్రం కూడా కానే కాదు. కానీ దాని యందు అభ్యాసం కలిగినటువంటి వారికి అది ఎలాంటిదంట? నీతి అను సమాధానకరమైన ఫలం ఇస్తుంది అని భక్తులు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఎవరైతే దాని యందు అభ్యాసం కలిగి ఉంటారో, ఎవరైతే దానిని తమ జీవితాల్లో మరి పాటిస్తూ ఉంటారో, దేవుని యొక్క క్రమశిక్షణను తమ జీవితాల్లో అలవాటు చేసుకుంటారో, వారికి ఆ యొక్క క్రమశిక్షణ ఏం చేస్తుందంట? నీతి అనేటువంటి సమాధానకరమైన ఫలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది అనే విషయాన్ని మనం నేర్చుకోవాల్సిన వారమైన దేవుడు మన యొక్క జీవితాలను ఆయన తన వాక్యం అనేటువంటి సత్యం ద్వారా ఆయన కట్టడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆ వాక్యం అనేటువంటి సత్యం ద్వారా మన జీవితాలను నిర్మించుకోవడానికి మనం ఇష్టపడేటువంటి వారంగా ఉన్నామా? దేవుడు కనుక ఈ ఉదయకాల సమయంలో నీ గురించి నా గురించి ఒక సాక్ష్యం చెప్పాల్సి వస్తే, ఒక రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తే, ఎలాంటి రిపోర్ట్ దేవుడు మన గురించి ఇస్తాడు? అపవాది మనల్ని దేవుని ఎదుట ఎప్పుడు కూడా నిందల పాలు చేస్తాడు, మనల్ని ఎప్పుడు కూడా దేవుని ఎదుట పాపులుగానే చూపించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు వారి నోరు ముయించాలని, అపవాది యొక్క నోరు ముయించాలని మన జీవితాల్లోకి కొన్ని శ్రమలను అనుమతించినప్పుడు, ఆ శ్రమలను బట్టి దేవుని యొక్క సార్వభౌమాధికారం మీద మనం ఆధారపడి ఈ శ్రమలో దేవుని యొక్క నామానికి నేను మహిమ తీసుకురాగలుగుతాను అనేటువంటి విశ్వాసం కలిగి మనం ఉన్నామా? లేకపోతే దుష్టుడు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క శ్రమలు, లేకపోతే దేవుడి అనుమతి ద్వారా మన జీవితంలో కలిగినటువంటి ఆ యొక్క శ్రమలను బట్టి మనం కృంగిపోయి మనం విశ్వాస భ్రష్టులం అయిపోయేటువంటి వారంగా మనం ఉన్నామా? యోబు వలె శ్రమలు కలిగినప్పుడు దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడి నామానికి స్తుతి కలుగును గాక అని దేవుడిని ఆరాధించి తన యొక్క భక్తిని, విశ్వాసాన్ని ఎలాగైతే విడవకుండా మరి గట్టిగా పట్టుకుని స్థిరంగా నిలబడ్డాడో యోబు, అలాగా
మరి మనము నిలబడేటువంటి విశ్వాసులుగా మనం ఉన్నామా లేమా అనే విషయాన్ని మనం అందరం కూడా పరీక్షించుకోవాల్సిన వారంగా ఉన్నాం, పరిశీలించవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఈ మాటలను మన వినికిడిలో దేవుడు దీవించి ఆశించిన గాక. ఈ మాటలను బట్టి మన జీవితాన్ని మనం పరీక్ష చేసుకుంటూ మనకు విశ్వాస యాత్రలో మనం ముందుకు కొనసాగేటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్.